సంక్రాంతి అంటేనే తెలుగువారికి సినిమా పండుగ. సినిమా అనేది ఇక్కడ చాలా మందికి కేవలం టైం పాస్ వ్యవహారం కాదు, అదొక ఎమోషన్, ఒక ప్రేమ. అలాంటి అభిమానాన్ని ఆసరాగా చేసుకొని పండగ సీజన్ కదా అని టికెట్ రేట్లను విపరీతంగా పెంచేయడం ఎంతవరకు సమంజసం? నచ్చితే చూడండి, లేకపోతే లేదు అనే మొండి వాదన వినిపించడం సరికాదు. ప్రేక్షకుడికి సినిమాపై ఉన్న ప్రేమను ఇలా క్యాష్ చేసుకోవాలి అనుకోవడం దురాశ అవుతుంది. ఇలాగే కొనసాగితే వినోదం సామాన్యుడికి దూరమై కేవలం ధనవంతులకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు సినిమా రేట్లు పెంచుతూ జీవోలు జారీ చేయడం చాలా సులువు, కానీ టికెట్ కొనే సగటు ప్రైవేట్ ఉద్యోగి జీతం మాత్రం సంవత్సరాల తరబడి అలాగే ఉంటుంది. పండక్కి ఇంటిల్లిపాది సినిమాకు వెళ్లాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. పెద్ద బడ్జెట్ సినిమాలు, భారీ గ్రాఫిక్స్ ఉన్నవంటే ఏదో 10-20 రూపాయలు పెంచాలని సరిపెట్టుకోవచ్చు. కానీ ఏపీలో విడుదలవుతున్న ప్రతి సినిమాకు క్లాస్ మాస్ తేడా లేకుండా రేట్లు పెంచేయడం సామాన్యుడి నడ్డి విరచడమే. సంక్రాంతికి ఊరెళ్లే ఖర్చులే తడిసి మోపెడవుతుంటే ఇప్పుడు వినోదం కూడా భారంగా మారింది. ఇదంతా చూస్తుంటే అప్పుడే జగన్ చేసిందే కరెక్టేమో అనే అంచనాకు వచ్చేస్తున్నారు ప్రేక్షకులు. పెద్ద స్టార్ హీరోల సినిమాలకు బడ్జెట్ ఎక్కువ కాబట్టి రేట్లు పెంచాం అని చెప్పుకోవడంలో ఒక అర్థం ఉంది. కానీ నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి కంటెంట్ బేస్డ్ సినిమాలకు కూడా భారీగా రేట్లు పెంచడం ఏంటి? 250-200 అంటూ టికెట్ రేట్లు ఉంటే ప్రేక్షకుడు చిన్న సినిమాను ఎంకరేజ్ చేయడానికి థియేటర్కి ఎలా వస్తాడు? మీడియం రేంజ్ సినిమాలకు కూడా మల్టీప్లెక్స్ రేట్లు వసూలు చేస్తే అంతిమంగా నష్టపోయేది ఆ చిన్న సినిమా నిర్మాతలే. బడ్జెట్కు సంబంధం లేకుండా అందరినీ ఒకే ఘాటున కట్టడం ఇండస్ట్రీకే క్షేమం కాదు. థియేటర్ ఎక్స్పీరియన్స్ గొప్పదే, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి రేట్లు పెంచుకుంటూ పోతే ప్రేక్షకుడు ప్రత్యామ్నాయం వైపు చూస్తాడు. ఇప్పటికే ఓటీటీల హవా నడుస్తోంది. ఇలాగే రేట్ల బాదుడు కొనసాగితే హైదరాబాద్లో ఉన్న నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఆఫీసులు రేపొద్దున ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రతి ఊరిలోనూ తమ నెట్వర్క్ను విస్తరిస్తాయి. థియేటర్లో ఎందుకు, 2 వారాలు ఆగితే ఓటీటీలో వస్తుందిలే అనే మైండ్ సెట్లోకి ప్రేక్షకుడు పూర్తిగా వెళ్ళిపోతే అప్పుడు థియేటర్ల మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. అతిగా ఆశపడితే ఉన్నది కూడా పోతుంది అనే సామెత ఇండస్ట్రీ పెద్దలు గుర్తుంచుకోవాలి. తెలంగాణలో ఈ సంక్రాంతికి పెద్దగా రేట్ల పెంపు లేకపోవడం, ఉన్న రేట్లతోనే ప్రేక్షకులు సర్దుకుపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఇక్కడ మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు మల్టీప్లెక్స్ 100, సింగిల్ స్క్రీన్లో 50 రూపాయలు వారం రోజులు పెంచుకోవచ్చు అన్నది జీవో ఇచ్చింది ప్రభుత్వం. అంటే మల్టీప్లెక్స్ 395 రూపాయలు, సింగిల్ స్క్రీన్ 225 రూపాయలు ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా ప్రభుత్వం నుంచి తెచ్చుకున్న అనుమతులతో రేట్లు భారీగా పెరిగాయి. సాధారణ టికెట్లపై 50 నుంచి 75 వరకు, ప్రీమియం టికెట్లపై 100 నుంచి 200 వరకు అదనంగా పెంచుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో సాధారణ సింగిల్ స్క్రీన్లో కూడా టికెట్ రేటు 200 దాటిపోగా మల్టీప్లెక్స్లో 350 నుంచి 400 వరకు చేరింది. పెద్ద సినిమాలంటే ఓకే, కానీ చిన్న, మీడియం సినిమాలకు కూడా ఇదే రేట్లు ఉండడంతో కుటుంబంతో సినిమాకు వెళ్లాలంటే సామాన్యుడు 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కల్పించారు.